రైతులు పండించిన ధాన్యం నిల్వ చేయడానికి గన్ని సంచులు ఎగుమతి రవాణా లేకపోవడంతో సీఓ అధికారి మొగులిని రైతులు నిలదీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి రైతుల వద్ద సిద్ధంగా ఉన్న ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకొద్దామంటే సరిపడా గన్ని సంచులు లేక ఎగుమతి రవాణా కాకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ అధికారి సిఓని కార్యాలయం ముందు రైతులు నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తారు కాబట్టి సర్వర్ సరిగ్గా పనిచేయక మొరాయించడంతో మరో పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం గన్ని సంచులకు 18 రూపాయలతో విక్రయిస్తే అదే కిరాణం షాపులలో సంచికో కంటికి 25 నుంచి 30 రూపాయల చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. గ్రామాలలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు పేరుతో దళారులు నాణ్యత లేదని తక్కువ ధరకే కొనుగోలు చేసి అదే ధాన్యాన్ని అధిక రేటుతో మార్కెట్లో విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పండించిన ధాన్యం కల్లాల వద్దనే ఎండబోసుకొని రవాణా ఎగుమతి సంచుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి తక్షణమే గన్ని సంచులు ధాన్యం రవాణా సరఫరా సౌకర్యాలు కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేను ఆ రోజు అడిగినా, మేము ఒక మాట అడిగినా మాకు తెలియకుంటే ఎవరికి చెప్తున్నాడు పురాణ ఇయ్యనన్నావు, మొత్తం ఇచ్చినావు. ఇన్ఛార్జ్ ఎవరు అరే వచ్చినాయి మొత్తం వచ్చినాయి తీయను బారదాలు ఇచ్చారు. నేను తీసి 15 రోజులే అప్పుడు పొట్టు తీసి జొన్నలు బట్టి మేము బారదాన్ని ఎత్తలేరు. ఒక సంచి నా దగ్గర నా చుట్టంలో నా వల్లతో సంచిగా నేను మొదగాలే చెప్పింది ఏంది, మనం మ్యాచ్ చూసుకోవాలి, మ్యాచ్ రాసిన వాళ్ళకి సెంతకాడ పోసిన వాళ్ళకే బారదాన్ని ఇవ్వాలని మనం చెప్పినాం. దాని ప్రకారం ఇచ్చేసుకోవాలి. ఎవరికి ఇప్పుడు తిరుమల పూర్ల కాంప్లికేషన్ ఏంటంటే కొయ్యిన వాళ్ళకి బారదాన్ వచ్చింది, మేము కోసి మా అక్కలు ఎన్ని వాళ్ళు మా బారదాన్ లేదంటారు. అది ఇప్పుడు లొల్లి. ఇస్తావు బారదాను అది టేకుమాట్లకి ఇస్తారు, చిట్యాలకి ఇస్తారు, అంతటి ఇస్తారు. తృణపురం మధ్యలో ఎటు పోయింది? బారదాన్ ఇయ్యరు. 10,000 బారదాన్ వచ్చింది, ఒక్క సంచి కనబడతలేదు ఇక్కడ. 4 రోజులు అయ్యాడికి 4 రోజులు అది అవేది లేదు, ఇది పోయేది లేదు. రమ్మంటాడు కథ వస్తాను ఇక్కడ కూర్చుంటాను. అదే పండించుకున్న పంట వేస్ట్ అవుతుంది, వీడికి తిరగలేకనే మంది ఆగమవుతున్నది. ఏమున్నది పోయేది ఓ 10 రూపాయలు ఇటో అటో కొనుక్కోవాలి, చెప్పని వెళ్ళగొట్టాలి. కానీ ఆసాములు వీడికే రోజుల కొద్ది తిరుగుతారు. అన్న ఒంటరిగాళ్ళు ఉంటారు, గింటరిగాళ్ళు ఉంటారు, మొగళ్ళు ఏంది ఉంటుంది, పెళ్ళం లేనివాడు ఉంటాడు, వీడికే తిరుగుతారా? ఈ బస్తాలు నైట్ తీసుకొస్తాను, ఆడేసుకుంటాను, కథ వాళ్ళు లోన్లు పంపిస్తాను. మాకు మాత్రం తీసేది లేదు, వేసేది లేదు. మా బస్తాలు అవి ఎక్కడున్నాయి, గన్నే ఉన్నాయి. మాకు లారీలు పంపించి మా జొన్నలు తీసుకొని పోవాలి. మరి ఆ కోతులు మొత్తం పాడు చేస్తాను.